ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. కార్లో ఉన్న అమ్మాయి యాక్సిడెంట్ వల్ల చనిపోయినట్టుగా లేదు, చనిపోయిన బాడీని కార్లో పెట్టినట్టుగా ఉంది. ఇది నిజంగా యాక్సిడెంటా లేక ఏదైనా ప్లానా? మన ఇంట్లో బూర్కాలు ఎందుకున్నాయి? ఇక్కడికి ఎలా వచ్చాయి? ఆ రోజు హాస్పిటల్లో బూర్కాల్లో వచ్చింది అత్తయ్య వాళ్ళ. మేడం, నా డబ్బులు నాకు ఇస్తే నేను బయలుదేరుతాను. ఇస్తామని చెప్పినాం కదా, నువ్వు వెళ్ళు అయ్యా. ఏంటండి చక్కగా శవం దగ్గర ఫోటోలు తీయించుకున్నారు, ఇప్పుడు డబ్బులు అడిగితే వెళ్ళిపోమంటారేంటి? అత్తయ్య వాళ్ళైతే స్ట్రెచ్చర్ మీదున్న పేషెంట్ వాళ్ళతని చెప్పింది ఎవరిని? ఒకవేళ వాళ్ళు అత్తయ్య వాళ్ళు కాదు అనుకుంటే ఇవి వీళ్ళ రూమ్ లో ఎందుకున్నాయి? అత్తయ్య, అత్తయ్య! ఏంటి ఎందుకలా అరుస్తున్నావు? మీరెప్పుడైనా బూర్కాలు వేసుకున్నారా? నీకేమైనా మతిపోయిందా? మేం బుర్కాలు వేసుకోవడం ఏంటి? అది ముస్లింలు కదా వేసుకుంటారు. అయితే మీరు ఎప్పుడు బూర్కాలు వేసుకోలేదా? చెప్తుంటే అర్థం కావట్లేదా నీకు? పిచ్చి కాని పట్టిందా? మరివేంటి? ఇవెక్కడివే? అదే నేను అడుగుతున్నాను, ఇవి ఎక్కడివి అని. మీ రూమ్లోనే మంచం కింద ఎందుకున్నాయి? ఏమే అయ్యోమైందానా? వీటిని రిటర్న్ ఇవ్వమని చెప్పాను కదా, ఇంకా పంపించలేదా? రిటర్న్ చేయడం ఏంటి? అసలు ఎందుకు ఇవి తెప్పించారు? మేం శారీస్ ఆన్లైన్ లో ఆర్డర్ చేస్తే ఆ వెధవ వీటిని పంపించాడు, అందుకే రిటర్న్ పెట్టమని చెప్పాను దీనికి. పెట్టానక్క, వాడు ఇంకా రిటర్న్ తీసుకోవడానికి రాలేదు. అర్థమైందిగా, నువ్వేదో పెద్ద ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ లాగా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నట్టు అవక్కడెందుకున్నాయి ఇవిక్కడెందుకున్నాయి అని అడుగుతున్నావు. అయినా మా పర్మిషన్ లేకుండా మా గదిలోకి ఎవరు రమ్మన్నారు నిన్ను? మళ్ళీ వచ్చావంటే పళ్ళు రాలు కొడతాం, పో ఇక్కడి నుంచి. నా మనస్సాక్షి చెప్తుంది నిజమే, తేజ చనిపోలేదు. బూర్కాలను చూడగానే వీళ్లలోని కంగారు అర్థమైపోతుంది. ఖచ్చితంగా ఆ రోజు హాస్పిటల్లో బూర్కాలతో వచ్చింది వీళ్లే. అంటే ఆస్తి కోసం వీళ్లే ఏదో కుట్ర చేస్తున్నారు. అదేంటో తెలుసుకోవాలి. ఈ కేసు నుంచి నేను బయటపడాలి. తేజ చనిపోలేదని నిరూపించి పూజకి బాధని తొలగించాలి. ఆ ట్రస్ట్ వాళ్ళు వస్తే ఇప్పుడు డిఎన్ఏ టెస్ట్ అంటుంది. సుందరంగాడి ఫోటో స్టూడియో ముందు గొడవలు జరిగితే వెళ్ళాను అంటుంది. గొడవ జరిగితే వెళ్ళిందో, డౌట్ వచ్చి ఆ సుందరంగాడి దగ్గరికి వెళ్ళిందో అసలు తెలియట్లేదక్కా. ఈ క్రాంతి గాని ఆ శవానికి డిఎన్ఏ టెస్ట్ చేయిద్దామని పెట్టుకుంది అంటే మన చాప్టర్ క్లోజ్ ఏనే. చాప్టర్ క్లోజ్ అని అంత సింపుల్ గా అంటావేంటక్క? ఆ డిఎన్ఏ టెస్ట్ జరిగిందంటే చనిపోయింది తేజ కాదు అని తెలిసిపోతుందక్క.
సుందరంగాన్ని పట్టుకుని 4 పీకిందంటే మనం 7తో ఫోటోలు తీయించుకున్నామనే విషయం దానికి తెలిసిపోతుంది. అనాథ శవాన్ని కొన్నందుకు తిరిగి తీసుకుని వచ్చే కారులో కూర్చోబెట్టి యాక్సిడెంట్లో చనిపోయింది తేజ అని పోలీసుల్ని నమ్మించినందుకు ముగ్గురిని కలిపి 3-4 ఏళ్ళు లోపలేసేస్తారక్క. అమ్మో ఓసే, నీకు దండం పెడతానే, భయపెట్టేకే. భయపెట్టడం కాదే, లెక్క ప్రకారం నువ్వు ఆపవే. నీ చావు లెక్కలో నువ్వును. శవానికి డిఎన్ఏ టెస్ట్ చేయకూడదు. క్రాంతి ఆ సుందరంగాడిని కలవకూడదు. దీని వెనకున్నది మనమే అన్న నిజం బయట పడకూడదు. ఎలాగే? కూడదు కూడదు అంటే అయిపోతుందా? ఇంట్లో బుర్ఖాలు దొరికినప్పుడే దానికి సగం డౌట్ వచ్చేసుంటుందక్క. ఆ క్షణం నుంచి ప్రతి క్షణం ఆ క్రాంతి మనల్ని దొంగల్ని చూస్తున్నట్టే చూస్తుంది. ఎంత నిర్భయంగా కనపడదామనుకున్నా లోపల నుంచి దడొచ్చేస్తుందక్క. మన ఫేస్ లో టెన్షన్ దానికి క్లియర్ గా తెలిసిపోతుంది. ఈ చావు ప్లాను మన చావుకొచ్చేలా ఉంది అక్క. లేదే, క్రాంతి అనుమానం బలపడి అది కూపీలాగి నిజాలు బయట పెట్టేలోపు ఆ శవానికి పోస్ట్ మార్టం జరిగిపోవాల్సిందే. దహన సంస్కారాలు చేసి శవాన్ని బూడిద చేసేయాలి. చేసేయాలి అంటే ఎలా అవుతుంది? మనతో పాటు ఆ క్రాంతి కూడా ఉంటుంది కదా. ఉండదు. అంటే దాన్ని దారి మళ్లించాలి. ఎలా అక్క? క్రాంతి ఇప్పుడు కార్పొరేటర్ కాబట్టి ఇంటి బాధ్యతలే కాదు, ఊరి బాధ్యతలు కూడా ఉంటాయి. మనం ఆ కర్పూరంతో చేతులు కలిపి, చిచ్చి, అదొక పనికి మాలిన మొహంది, దాంతో మనం చేతులు కలపడం ఏంటి? పనికి మాలిన పనులు చెయ్యాలి అంటే పనికి మాలిన దాంతోనే చేతులు కలపాలి. ఆ కర్పూరానికి చెప్పి ఏరియాలో ఏదైనా గొడవలు సృష్టిస్తే క్రాంతి ఆ గొడవల్ని సద్దుమణిగించే హడావిడిలో ఉంటుంది. మనం ఆ శవాన్ని తీసుకొచ్చి దహన సంస్కారాలు చేసి మామా అనిపించాలి. అప్పుడు తేజ చచ్చిపోయిందని అనుకుంటారు, బతికుందని ఎవ్వరికీ తెలీదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.